హలో, నేను అత్తమ్మ మీ ముందుకు వచ్చామంటే మా పప్పు ఈటీవీ అభిరుచి షూట్కి వెళ్ళిందని కారణం అనమాట. అంతే కదమ్మా? అంతే. సో ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఏంటంటే, అంటే నేను కాదు, అత్తమ్మ చేస్తుంది. అత్తమ్మ స్టైల్లో పప్పుచారు. పప్పుచారుకి కందిపప్పు తీసుకోవాలి కదా. సో మా అత్తమ్మకి కొంచెం ఫాస్ట్ అనమాట, వెంట వెంటనే చేసేస్తుంది. క్విక్గా మీరు చేసేసుకోవచ్చు. ఫస్ట్ పప్పు కడుక్కోవాలి, ఇంకా ప్రాసెస్ అంతా అత్తమ్మ చెప్తుంది, మీరు చేసేసుకోవచ్చు. కడుక్కొని పచ్చిమిర్చి ఇందులోనే వేసి ఉడకబెట్టాలి. ఓకే, రెసిపీలోకి వెళ్ళిపోదామా? కందిపప్పు కడుక్కొని నీళ్ళు పోసిన ఇందులో 4 పచ్చిమిర్చి మనకు కావలసినంత. ఇది చింతపండు నానబెట్టిన. ఇందులో కొంచెం పసుపు, కొంచెం నూనె చుక్క, పొంగకుండా కుక్కర్కి ఇది పెట్టుకొని స్టవ్ మీద పెట్టేస్తాం. 3 విజిలీలు ఇచ్చినాక తీసేయాలి. పప్పు ఉడికింది, ఓపెన్ చేస్తున్నా. మీ ఇష్టం, గ్రైండర్లోనే వేసుకోవచ్చు, పప్పుతోటి గుత్తితోటి ఇలానే అనుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇది టమాటా, అది చింతపండు రసము పిండుకున్నాను, నానబెట్టింది. ఇవి టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ, కరివేపాకు, అంతే. ఆవాలు జీలకర్ర అయితే ఎలాగో వేసుకుంటారు కనుక పొయ్యి మీద గిన్నె పెట్టి వెలిగించాను. ఇక నూనె పోస్తున్నా. జీలకర్ర, ఆవాలు వేసాను. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం పసుపు వేస్తా. చింతపండు గుజ్జు పోస్తాను. కొంచెం కారం, ఉప్పు, కొంచెం నీళ్ళు పోయాలి. పులుపు మీ ఇష్టం చూసుకొని వేసుకోండి. పప్పు గ్రైండర్ చేసేస్తాను మా పిల్లల గురించి. ఇది గ్రైండర్ చేసుకొని ఇది మసిలిన తర్వాత ఇది వేసి అంతే మసల పెట్టాలి. కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేయాలి. పప్పు వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బాగా మసలనియాలి.